భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకు మాత్రమే తక్కువ సంఖ్యలో ఉన్న ఇతర మతాల వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఉండి వాళ్ళకి రిజర్వేషన్స్ పొందడం ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే వేరే మతాలు మెజారిటీలోకి వెళ్ళి హిందువులు మైనారిటీ అయిపోతే అటువంటి బెనిఫిట్స్ ఏవి హిందువులకు ఉండవు. ఇది స్పెక్యులేషన్ కాదు, కాశ్మీర్లో అది ప్రూవ్ అవుతోంది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీ మాతా వైష్ణోదేవి నారాయణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఒకటి ఉంది. దాన్ని 500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇప్పుడు 500 కోట్లు ఎలా వచ్చాయి అంటే వైష్ణోదేవి యొక్క భక్తుల విరాళాలతో సేకరించిన డబ్బుతో ఆ హాస్పిటల్ కట్టించారు. అది కూడా వైష్ణోదేవి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో కట్టించారు. కానీ ఇప్పుడు అలాంటి హిందువుల డబ్బుతో కట్టిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దాంట్లో ఉండే మెడికల్ కాలేజ్లో 50 సీట్లు ఉంటే అందులో 40 సీట్లు ముస్లిమ్స్కి, కేవలం 7 సీట్లు మాత్రమే హిందువులకి దక్కాయి. రీసెంట్ గా నవంబర్లో అడ్మిషన్ డీటెయిల్స్ రిలీజ్ అయ్యాక బజరంగ్ దళ్ కి సంబంధించిన వాళ్ళు వెళ్లి నిరసన చేశారు. ఎందుకని? హిందువుల డబ్బుతో కట్టిన హాస్పిటల్, దానికి సంబంధించిన మెడికల్ కాలేజ్ లో కనీసం హిందువులకి ఎక్కువ సీట్లు ఇవ్వకపోయినా పర్లేదు, కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సీట్స్ అన్నా దక్కాలి కదా అని. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కాశ్మీర్లో హిందువులకు కానీ సిక్కులకు కానీ మైనారిటీ స్టేటస్ అనేది లేదు. సో మైనారిటీ స్టేటస్ లేకపోవడం వల్ల ఏదైతే నీట్ యూజీ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించబడ్డాయి. హోల్ పాయింట్లో ఇప్పుడు ముస్లిమ్స్కి ఎక్కువ సీట్లు వచ్చాయి అనేది బాధ కాదు. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే హిందువులు మెజారిటీగా ఉన్న ప్రతి స్టేట్లో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ ఆ రిజర్వేషన్ బెనిఫిట్ అనేది పొందుతున్నారు. అలాంటప్పుడు హిందువులు మైనారిటీగా ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎందుకని హిందువులకి లేదా సిక్కులకి మైనారిటీ స్టేటస్ కల్పించట్లేదు, ఎందుకని వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయట్లేదు అనేది నాకు అర్థం కాని విషయం. ఏదో కొద్దో గొప్ప ఈ బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఉన్నాయి, వాటిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి వెలుగులోకి వస్తున్నాయి. ఇన్ కేస్ వాళ్ళు కూడా ప్రశ్నించలేని పరిస్థితులే గనక రేపొద్దున భారతదేశంలో వస్తే హిందువుల పరిస్థితి మాత్రం అధ్వానంగా తయారవుతుంది.